నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాలెంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ సచివాలయం కుమ్మరిపాలెంలో తాగునీటి ఓవర్ హెడ్ ట్యాంక్ సీసీ రోడ్లను ప్రారంభించారు. సరైన రోడ్డు సదుపాయం లేక అవస్థలు పడుతున్నట్లు స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సునీల్ కుమార్ భరోసా ఇచ్చారు. క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లా ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు చూస్తే రోడ్డు చూస్తే మరీ చాలా అన్యాయంగా దారుణంగా ఉంది. మీరు కూడా తెలియజేస్తారు. అలాగే ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 21,70,000 పెట్టి ఒక వాటర్ స్కీమ్ని మా ఆర్డబ్ల్యూసీ సంబంధించిన డిఈ గారు నాయకత్వంలో ఈరోజు ఓపెన్ చేశాం. నిజంగా బ్రహ్మాండంగా కట్టారు ఆ ట్యాంకు. నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. అలాగే వాళ్ళందరూ ఏం చెప్పారంటే ఇదంతా వాకాడు దగ్గర నుంచి వస్తుందయ్యా, మాకు ఇక్కడ ఈ యొక్క చిట్టమూరు మండలంలో కొత్తగుంట దగ్గర సంపు ఊడు కట్టి మాకు ఇట్లా పంపిస్తే నీళ్లు బాగా వస్తాయని చెప్పి కూడా చెప్పారు చాలామంది. అది కూడా మా డీ గారికి కూడా చెప్పాము. అవకాశం ఉంటే అది కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను చెప్పేది ఒకటి, గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఎక్కడ నీళ్ళు ఇచ్చారు చెప్పండి. లేదు పరిస్థితి ఏం చేయకు, లక్షల కోట్లు కూడా ఖర్చు పెట్టారు మీ గవర్నమెంట్లో. మీరు ఎక్కడ ఇచ్చారు? పెద్ద దగ్గర వాటర్ ప్రాబ్లం. అట్లాగే ఎల్లూరులో చూస్తే ఏంటంటే ఎవరో మెయింటెనెన్స్ నాకు తెలియదు, ఆ మెయింటెనెన్స్ వాళ్ళు చండాలంగా చేస్తున్నారు. అదే మా డీ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. వాళ్ళు కానీ పని చేయకపోతే మాత్రం బిల్లు ఆపేది. ఏం మొహమాటలేదు. 36-37% మైనస్ వేసిన వాళ్ళు శుద్ధంగా చేసుకోవాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశాం. అలాగే ఎల్లూరు పంచాయతీలో ఒక 5 లక్షలతో సీసీ రోడ్డు ఒకటి శంకుస్థాపన చేశాం. అట్లా ఎన్నికైనప్పుడు వేసిన రోడ్లే తప్ప ఈ 5 సంవత్సరాల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ కూడా రోడ్లు వేసిన పాపాన పోలేదని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందువల్లంటే ప్రజలు ఒక్కసారి అవకాశం అని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశంలో ఎక్కడ కూడా ఒక్క రోడ్డు కూడా ఈ మారుమూల గ్రామాలు చూస్తే రోడ్డు చూస్తే మరీ చాలా అన్యాయంగా దారుణంగా ఉంది. మీరు కూడా తెలియజేస్తారు. అలాగే ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 21,70,000 పెట్టి ఒక వాటర్ స్కీమ్ని మా ఆర్డబ్ల్యూసీ